చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ను కలిసి పరామర్శించారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, ఆలయ అర్చకులు సిఎస్ రంగరాజన్ను కలిసి పరామర్శించారు. బాలాజీ స్వామికి, శివునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునే గొప్ప దేశం భారతదేశం. సనాతన ధర్మంతో, గొప్ప విశ్వాసాలతో వర్ధిల్లుతుంది. సర్వేజన సుఖినోభవంతు అనుకునే దేశం నా భారతదేశం అన్నారు. భారతదేశంలో అనేక రకాల వైవిధ్యాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఎంతో మంది భక్తులు కోరికలు తీర్చే దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం. 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన ఈ దేవాలయం అనాదిగా వంశపారంపర్యంగా ఇక్కడ పూజారులు స్వామివారికి సేవ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మన వాళ్లను హింసించే తీరు సభ్య సమాజమే అసహ్యించుకుంటుంది. తెలంగాణ పోలీస్ ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎవరి ప్రోద్బలంతో జరిగింది, దీని పర్యవసనాలు ఏంటి నిగ్గు తేల్చుతుందని నమ్ముతున్నాను. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానన్నారు ఈటెల రాజేందర్. ప్రజల విశ్వాసాలను, నమ్మకాన్ని, ప్రజల ఆలయాలను కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది అన్నారు. రంగరాజన్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే రామరాజ్యం అని చెప్పి క్లియర్గా నాట్ దట్ రామరాజ్యం. ఈ ప్రాంగణం ఇక్కడ నుంచి జరిగింది. మనం గర్భగుడి చూస్తాం కదా, ఈ పాత ఇంకా ఉత్తమమైన కాలంలో 500 సంవత్సరాలు ప్రాచీనమైన నేను ముగ్గురం సార్. నేను నడమవాడిని, నా రత్నం గారు స్వామివారి కైంకర్యంలో పూర్తిగా ఉన్నాను. వీళ్ళు ఇంకా వాళ్ళ ప్రొఫెషన్లు ఉన్నారు. ఆయన ఐఐటీలో బీటెక్ చేశాడు. ఐఐటీలో తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంఈ చేశాడు. ఆయన ఇంటెల్లో పనిచేసిన చిప్ డిజైనింగ్లో ఇప్పుడు ఎన్విడియా కంపెనీలో ఉన్నారు. మా అన్నయ్య షెల్ కెమికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ ఆయన. సో మా నాన్నగారు యూ షుడ్ బి రిలవెంట్ టు ద సొసైటీ అని 2 విధములైన ఎడ్యుకేషన్ ఇచ్చారు. వేదాధ్యయనము చేస్తాము, ఆశ్రమము చదివినాము. అదే సురేష్ కదండి. అవును సార్, శివాలయము స్వామివారికి ప్రియ భక్తుడిగా ఈ పరమశివుడు కొలువున్నాడని చెప్పి స్థల పురాణంలో వినత శివ సంపూజిత పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.